24 దేవుని వాగ్దానము. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23:2. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దైవ కృప వలన మనమందరం సంతోషంగా, క్షేమంగా, ఆనందంగా ఉండడానికి ఆ యేసు ప్రభుల వారు మనకు ఎంతో కృపను అనుగ్రహించుచూ ఉన్నారు. మనము మన జీవితము ఏ విధంగా ఉండాలి అనేది మనము ఎంతగానో ఆలోచించి ఒక స్పష్టమైన నిర్ణయంతో జీవితాన్ని ప్రారంభిస్తాం. అయితే ప్రియులారా, ఈ ప్రారంభించిన జీవితం కొనసాగుతూ ఉండగా అనేక రకాలైన ఒడిదుడుకులు, అనేక రకాలైనటువంటి ఎత్తుపల్లాలు మన జీవితంలో ఎన్నో వచ్చిపోతూనే ఉంటూ ఉంటాయి. ఈ ప్రయాణము ఏ విధంగా వెళుతూ ఉంది? మనము చాలాసార్లు ఏ విధమైనటువంటి కష్టము లేకుండా, బాధ లేకుండా, సంతోషంగా, శాంతిమయంగా వెళ్ళాలి అని ఎంతో ఆశపడతా ఉంటాం. కానీ అశాంతికరమైనటువంటి పరిస్థితులు, సమాధానం లేనటువంటి పరిస్థితులు ఎన్నో మన వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను, ఉద్యోగపరమైనటువంటి జీవితంలోను, చుట్టూ మన యొక్క పరిసరాల్లో చాలాసార్లు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే ఈరోజు దేవుని వాగ్దానం గమనించండి. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని భక్తుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు. నీకు అలాంటి ఉన్నతమైన సాక్ష్యం కావాలి అని నువ్వు ఆశపడితే, శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నిన్ను నడిపించాలి అని నువ్వు కోరుకుంటే, ఆ భక్తుని వలె నీవును దేవుణ్ణి కాపరిగా చేసుకోవాలి. ఆయన నీకు కాపరిగా ఉండాలి. అంటే ఆయనే నిన్ను నడిపించాలి. ఆయన నిన్ను ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి. ఆయన ఎటు వెళ్ళొద్దు అని చెబితే అటు వెళ్ళడం మానేయాలి. ఆయన చెయ్యమన్నది చేయాలి, చెయ్యొద్దన్నది మానేయాలి. తినమన్నప్పుడు తినాలి, వద్దన్నప్పుడు మానేయాలి. ప్రతిదీ కూడా. ఎందుకు ఇంత వివరంగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, కాపరి అనే పదానికి పరిపూర్ణ అర్థం ఏమిటయ్యా అంటే, మనము సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవడం, సరెండర్ అవ్వడం. అలాంటి కాపరత్వంలోనికి నువ్వు వెళ్ళగలిగితే దేవుడు నీకు శాంతికరమైన జలముల యొద్ద తన యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, సమాధానానికే అధిపతి, కర్త అయిన దేవ, నీ బిడ్డలను దీవించండి, శాంతితో నింపండి, నీ ఆత్మతో బలపరచండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు అన్నిటిలో నీవు వారికి తోడుగా ఉండండి నాయన. దేవా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి, బలపరచండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.